మెల్లగా దేవుడు మన చెయ్యి వదిలేస్తున్నాడు. అది మీరు గమనిస్తున్నారు లేదో? క్రైస్తవుల మీద ఉన్న నీడ వెళ్ళిపోతుంది. ఒకనాడు ఇశ్రాయేల్ మీద ఉన్న నీడ ఎలాగైతే వెళ్ళిపోయిందో, ఈ రోజు క్రైస్తవుల మీద ఉన్న నీడ వెళ్ళిపోతుంది. అందుకే ప్రతి వాడు ఎగేసుకుని వస్తున్నాడు మన మీదకి. ప్రతి కుక్క కూడా ఏం చేస్తుంది? నోరెత్తి మొరుగుతుంది. ఎందుకో తెలుసా? నీ నీడ నిన్ను వదిలేసిపోతుంది. తెలుస్తుందా? క్రైస్తవం గురించి, క్రీస్తుని గురించి మాట్లాడడానికి గజ వణికేవారు ఒకనాడు. ఈరోజు ఎవడైనా భయపడుతున్నాడా? మనల్ని దూషించడం పక్కన పెడితే ప్రభువును దూషించడానికి కూడా ఎవడు భయపడలేదు. ఒక రోజు మనల్ని దూషిస్తేనే మెళ్ళిరిచేసేవాడు దేవుడు. ఒక సేవకుని కాని మాట మాట్లాడితే, ఒక విశ్వాసిని కాని మాట మాట్లాడితే రిజల్ట్ ఇమీడియట్గా వచ్చేది. తెల్లారి కాదు, సాయంత్రానికి వచ్చి సారీ చెప్పేవాడు. తప్పు అయిపోయిందయ్యా, మన్నించండి. మరి ఇప్పుడు జరగట్లా. ఎందుకు? మన నీడ మనల్ని వదిలేసిపోతుంది. అర్థమవుతుందా ఎందుకు వదిలేస్తుంది? మన కళ్ళు పీకేసేదాకా అర్థం కాదు. సంసోనికి ఎప్పుడు అర్థమైంది? కళ్ళు పీకేసాక అర్థమైంది. దేవుడు తను వదిలేసాడు. అని మనకు కూడా కళ్ళు పోతేనే కానీ రాదేం బుద్ధి. ఆ పరిస్థితి రాకముందు జాగ్రత్త పడండి.